పుష్ప 2 మనం అనుకున్న రేంజ్‌లోనే హిట్ అవుతా పోతుందండి. ఎందుకంటే దాదాపు 5 రోజులు చూస్తే 100,00,00,000 గ్రాస్ అయితే పెట్టాడు. ఏదైతే సోమవారం రోజు హాలిడేస్ ఏం లేవు. అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అయినప్పటికీ 100,00,00,000 గ్రాస్ పైన పెట్టడం చూస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. హిస్టారికల్ విన్ అండి. అసలకి ఇండియన్ చరిత్రలో కావచ్చు, అసలు ఇంతకుముందు ఫ్యూచర్‌లో మళ్ళీ ఇలాంటి సినిమా వస్తదా రాదని తెలియకపోవచ్చు. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' కొట్టిద్దనుకున్నాం ఇలాంటి రికార్డులు. కానీ దానివల్ల కాలేదు. తర్వాత మీరు 'బాహుబలి 2' రికార్డ్ కొట్టడానికి ఎవరొస్తారనుకుంటే ఆహ్, 'పుష్ప 2' వచ్చేసి అల్లు అర్జున్ అయితే సంచలనం చేస్తున్నాడు. ఎస్పెషల్లీ హిందీలో అండి. హిందీలో తెలుగు కన్నా కూడా హిందీలో భారీ కలెక్షన్‌లయితే వస్తున్నాయి. ఏ థియేటర్ చూసినా హౌస్‌ఫుల్ పడుతున్నాయి. ఇంకా చూస్తే మీకు దాదాపు ఐదో రోజున మొత్తం టోటల్‌గా ఓవరాల్ కలెక్షన్ చూసుకుంటే వాళ్ళు అఫీషియల్‌గా నిర్మాతలే రిలీజ్ చేశారు. మనం ముందే మార్నింగే 900,00,00,000 గ్రాస్ అని పెడదాం అనుకున్నాం. కానీ కొంచెం లేట్‌గా అయితే వీడియో చేసుకున్నాం. ఆలోపు నిర్మాతలే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. 922,00,00,000 గ్రాస్ అయితే 5 రోజులకు గాను మొత్తం అమౌంట్ వచ్చింది వాళ్ళకి. ఇదొక సంచలనమే. ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఇంత ఫాస్ట్‌గా 5 రోజుల్లో 922,00,00,000 కలెక్ట్ చేసింది ఏ సినిమా లేదు. రేపు ఆరో రోజు అంటే మంగళవారం, ఈ మంగళవారం వచ్చే కలెక్షన్‌లతోటి ఆల్‌మోస్ట్ 1,000,00,00,000 ఖాయంగా కాబోతుంది. పోస్టర్ అయితే పడబోతుంది క్లియర్‌గా. కలెక్షన్‌లో డ్రాప్ ఉన్నప్పటికీ నో ప్రాబ్లమ్. నార్మలే అయినప్పటికీ 100,00,00,000 గ్రాస్ అంటే మామూలు విషయం గాదు. రేపు మళ్ళీ మంగళవారం రోజు గూడా 100,00,00,000 గ్రాస్ అయితే 100% వచ్చేలా కనిపిస్తుంది. దీంతో పాటు 80,00,00,000 వస్తే చాలు గదా! 80,00,00,000 వస్తే 1,000,00,00,000 గ్రాస్ అయితే చూడబోతుంది. ఇండియన్ సినిమా చరిత్రలో దాదాపు ఒక వారం రోజుల్లో అంటే 7 రోజుల్లో 6 రోజుల్లో 6 రోజుల్లో 1,000,00,00,000 మార్క్ టచ్ చేసిన సినిమాకైతే చరిత్రలో నిలబడబోతుంది. 'పుష్ప 2' అయితే అల్లు అర్జున్ కెరియర్‌లో ది బెస్ట్ ఉండబోతుంది. ఇంక ఫ్యూచర్‌లో ఇలాంటి సినిమా వస్తుందో రాదో తెలీదు గానీ 'పుష్ప 3' అంటున్నారు. దాని తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఈ సినిమా అయితే టికెట్ రేట్లు పెంచడం గావచ్చు, దాని మీద ఉన్న క్రేజ్ గావచ్చు, నార్త్ సర్కిల్‌లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సౌత్‌లో కొంచెం డౌనే ఉంది. సౌత్‌లో తమిళనాడు నుంచి పెద్దగా ఏమి మనకు అనిపించలేదు. అయినప్పటికీ ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు బాగానే కలెక్షన్‌లు రావడం చూసాం. మిగతా హీరోలతో పోలిస్తే కేరళ అనుకున్నారు. కేరళ నుంచి కూడా అంత సపోర్ట్ ఏం లేదు. మీరు ఈరోజు చూస్తే దాదాపు 1,00,00,000 కూడా రాలేదు అక్కడైతే. అదర్‌వైజ్ చూసుకుంటే మీరు కర్ణాటక నుంచి మరీ దారుణం. కర్ణాటక ఫస్ట్ నుంచి కూడా అసలు అక్కడ కలెక్షన్‌లే రాలేదు. మీరు చూస్తే తెలుగు నుంచే మేజర్‌గా, ఆ తర్వాత తమిళ్ నుంచి కొంచెం పర్లేదనిపించింది. హిందీలో టాప్ మోచ్చు. అలానే నార్త్ అమెరికా మనం అమెరికా, యూఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అక్కడైతే చెప్పాల్సిన అవసరం లేదు. వేరే లెవెల్ అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే 10,000,000 అయితే అక్కడ దాటడం చూసాం. ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో 1,000,00,00,000 మార్క్‌నైతే టచ్ చేయబోతుంది 'పుష్ప 2' అయితే. అల్లు అర్జున్ కెరియర్‌లో ది బెస్ట్ ఉండబోతుంది. అలానే ఈ మార్క్‌ని టచ్ చేయాలంటే నాకు తెలిసి రేపొద్దునొచ్చే 'గేమ్ చేంజర్'కి అంత ఉంటుందో లేదో తెలీదు. 'పుష్పనే' ఎందుకంటే 'పుష్పరాజ్' క్యారెక్టరు నార్త్ సర్కిల్‌లో ప్రతి విలేజ్‌కెళ్ళిద్దని మాట్లాడుకున్నాం. దాని కారణంగా చిన్న చిన్న థియేటర్‌లు కూడా హౌస్‌ఫుల్స్ పడ్డం చూసాం. మరి 'గేమ్ చేంజర్'కి అంత హౌస్‌ఫుల్ పడతాయంటే కష్టమే. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఏమన్నా ఇది గ్లోబల్ స్టార్‌గా అంటున్నారు. చూద్దాం ఫ్యూచర్‌లో ఇంకా అంత రేంజ్‌కి వస్తాడేమో చూద్దాం. ప్రస్తుతానికైతే 'పుష్పని' టచ్ చేయడం అంత ఈజీ కాదు 'పుష్ప 2'ని. అంత ఆ కలెక్షన్‌లు భారీగా. మంచిది విషయమే. ఇంక మిగతా వాళ్ళు చాలామంది పోస్టులు పెడుతున్నారు. నాకు రీల్స్‌లో వస్తా ఉన్నాయి. వాట్సాప్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూ ఉన్నాను. రకరకాల పోస్టులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ థియేటర్ అంతా ఖాళీగుంది. ఈ థియేటర్ అంతా ఎంప్టీగుంది. ఈ సినిమాకి ఎందుకొచ్చానా అని అంటా ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. ఒక పక్కన నిర్మాతలే ఇప్పుడు 920,00,00,000 వాళ్ళకి టాక్స్ కట్టాలండి. టాక్స్ కట్టాలి. ఆ డిస్ట్రిబ్యూటర్లు గాని, ఎగ్జిక్యూటివ్ ఎవరైతే సంపాదించుకున్నారో డబ్బులు, ఆ డబ్బులు గవర్నమెంట్‌కి టాక్స్ కట్టాలి. వాళ్ళేమి సరదా బట్టి ఈ రిపోర్ట్‌లయితే ఇవ్వరు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఒక 10,00,00,000, 20,00,00,000 తేడా చెప్పొచ్చు గానీ, వందల కోట్లు అయితే తేడా అయితే చెప్పరు కలెక్షన్ విషయంలో. దేవరాకు గూడా అదే జెప్పారు. ఇప్పుడు నిర్మాత అఫీషియల్‌గా బయటకొచ్చి రేపొద్దున ఆరో రోజున దాదాపు 1,000,00,00,000 పోస్టర్ ఏసాడంటే 1,000,00,000కి ఆయన టాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఆ నిర్మాతలకి ఎవరైతే కొన్నారో ఆ సినిమాని వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటివ్‌లు వాళ్ళందరూ ఆ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బులు చూపించినప్పుడు. కాబట్టి ఇలాంటి స్ప్రెడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. మన ఇండియన్ సినిమా ఈ రేంజ్‌కెళ్తుంది. అందులోను మన తెలుగు సినిమా ఈ రేంజ్‌కెళ్తుంది. మొన్నటిదాకా తెలుగు సినిమా అంటే ఎవడు పట్టించుకోని స్థితిలో ఉంటాం. తెలుగు సినిమా అంటేనే కింద సౌత్ అంటేనే మన తమిళ్ సినిమాలే ఉంటాయి. లేకుంటే మలయాళం సినిమాలు అనుకుంటారు. కానీ ఈరోజు 'బాహుబలి 2' కావచ్చు, 'బాహుబలి' కావచ్చు, లేకుంటే 'ట్రిపుల్ ఆర్' వల్ల కావచ్చు, 'పుష్ప' వల్ల కావచ్చు, ఈ 'పుష్ప 2' వల్ల కావచ్చు, రీసెంట్‌గా వచ్చిన 'హనుమాన్' కావచ్చు, ఇలా చాలా సినిమాలైతే తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఓహో! తెలుగు సినిమాలు ఈ రేంజ్‌లో తీస్తున్నారా? ఈ రేంజ్‌లో ఉంటున్నాయని ఆశ్చర్యపడి చూస్తా ఉన్నాయి కాబట్టి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంకరేజ్ చేయండి. దీనికి ముగింపు కూడా పలికాడు అల్లు అర్జున్ రీసెంట్‌గానే ఒక ప్రెస్ మీట్‌లో చెప్పడం చూసాం.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని పలకరించిన తర్వాత పర్సనల్‌గా కూడా చెప్పాడు. పర్సనల్ నోట్ అని చెప్పి పర్సనల్‌గా పవన్ కళ్యాణ్‌కి కళ్యాణ్ బాబాయ్ థాంక్ యూ జస్టిస్ అని చెప్పాడు చూసాం. అంటే ఓవరాల్‌గా అయితే పవన్ కళ్యాణ్‌కి ధన్యవాదాలు తెలిపాడు. వేరే వేరే కారణాల వచ్చి అన్నిటి ముగింపు అయితే పలికాడు అల్లు అర్జున్ అయితే. సరే ఓన్ చేసుకుంటారు లేదని పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ కూడా తగ్గాడు. తగ్గి అయితే ఆయనైతే పవన్ కళ్యాణ్‌ని అభినందించడం చూసాం. సరే ఓవరాల్ ఏది జరిగినప్పటికీ కలెక్షన్‌ల పరంగా అయితే 'పుష్ప 2' తగ్గేది లేదంటున్నాడు. ఇంక అస్సలకి చూద్దాం పార్ట్ 3కి ఇంకా క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం నెక్స్ట్ వేరే సినిమా ఉన్నాయి కాబట్టి చూద్దాం. నాకైతే 1000,00,00,000 నేను అనుకున్నదే జరుగుతుంది. చూద్దాం మన టార్గెట్ వచ్చేసి 1500 కోట్లండి. 'బాహుబలి 2' కొడతాడా లేదనేది పక్కన పెట్టేస్తే కొడదామని కోరుకుందాం. ఎందుకంటే ఒక సినిమా అయినా దాని రేంజ్ దాటాలి కాబట్టి. కానీ నాకైతే ఆహ్, 'పుష్ప 2' 'బాహుబలి 2'ని కొట్టే సత్తా ఉంది. అదైతే నేను ఫస్ట్ నుంచి భావిస్తూనే ఉన్నా. సినిమా రిలీజ్ గాక ముందు రోజు కూడా చెప్తా ఉన్నాను. ఆ ట్రైలర్ చూసిన కానించి నేను చెప్తున్నాను. దీనికి ఆ సత్తా ఉంది. నార్త్ సర్కిల్ ఈ సినిమా వేరే లెవెల్‌లో ఉందని చెప్పాను. అదే జరుగుతుంది. 1000,00,00,000 కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. ఇంకా 1500,00,00,000 మార్క్‌నైతే టచ్ చేయాల్సి ఉంటుంది.